ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియమైన బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైన ఈ దినం రోజున ముఖ్యంగా మరి ఆదివారపు ఆరాధనకై మీరందరూ సిద్ధపడి వెళ్తున్నారని నమ్ముచున్నాము. ఎందుకంటే నా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఒక ఆదివారం మందిరానికి వెళ్ళలేదు అంటే 1000 దినాల శ్రేష్టత ఆశీర్వాదం నేను కోల్పోయానని మనకే ఉండాలి. ఒక మనిషిగా, ఒక మానవుడిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనకే ఉండాలి. నేను 1000 దినముల ఆశీర్వాదము కోల్పోయాను, 1000 దీవెన కోల్పోయాను అని. మరి నువ్వే సమయాన్ని ఇస్తున్నావు, నువ్వే కానుకిస్తున్నావు, నువ్వే కష్టపడి వస్తున్నావు, నువ్వే ఛార్జెస్ పెట్టుకుంటున్నావు, కానీ దీవెన మాత్రం బహు అద్భుతంగా ఉంటుంది. మనం చేస్తున్న చిన్న సమయ త్యాగం, చిన్న కానుక, చిన్న ఛార్జెస్ కానీ మనకు గొప్ప దీవెన కలుగుతుంది. ఆ కనబడని ఆ లోకం కోసమే మనం ఇక్కడ సమకూర్చుకుంటున్నాము, శాశ్వతమైన లోకం కోసం. మరి మనం ఆదివారాన్ని అద్భుతమైన దినంగా మనము వాడుకుంటున్నాం. ముఖ్యంగా మీకు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే, వరల్డ్ ఫాదర్స్ డే. ఈ రోజున ఎంతమంది తండ్రులు ఉన్నారో వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి మంచి తండ్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి తెలియనప్పుడు పిల్లల వాల్యూ తెలియనప్పుడు, లేకపోతే మన తండ్రి వాల్యూ మనకు తెలియనప్పుడు మనకు అర్థం కాదు. కానీ మనకు మన పిల్లల వాల్యూ, మన తండ్రి, మన మమ్మీ డాడీ వాల్యూ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఫాదర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. మరి ఈ రోజు మీ మందిరాల్లో కూడా, మరి మీ యొక్క సన్నిధిలో కూడా మరి ఫాదర్స్ డే మీరు జరుపుకోవచ్చు, చక్కగా సంతోషంగా ఉండొచ్చు. మరి ఈ రోజుకైనా లేఖన భాగం మనం చూద్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 54-55 వచనములు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమేన్. ఇది ఎంతో అద్భుతమైనటువంటి వాక్య లేఖన భాగం. మరి మనము లూకా సువార్త 8వ అధ్యాయం నుండి మనము 49వ వచనం నుండి మనం చూస్తే, ఒక అధికారి ఉంటారు. మరి తన కుమార్తె చనిపోయి ఉన్నది. ఆల్రెడీ ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోయి ఉన్నది. కానీ ఒక తండ్రిగా ఆ కుమార్తె చావును అతడు ఒప్పుకోలేదు. మరి ఆ కాలంలో ప్రభువు వారు బహు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు. శిష్యులు కూడా రోగులను స్వస్థపరుస్తున్నారు, గ్రామాలు సంచరిస్తున్నారు, సువార్త సభలు జరుగుతున్నాయి, యేసుప్రభుల వారి వెంట జన సమూహాలు ఉంటున్నాయి. ఆ సందర్భంలోనే దయ్యం పట్టిన అనేకులు బాగయ్యారు, రక్తస్రావ రోగం గల స్త్రీ బాగైంది, సంఖ్యలతో కట్టబడ్డ వ్యక్తి బాగాడు. అయితే ఇవన్నీ వింటున్న ఆ అధికారి, నా కుమార్తె చావడానికి వీలు లేదు. చూడండి, అంతవరకు ఎప్పుడు ప్రజల్లో అలాంటిది లేదు. చనిపోయారంటే పాతి పెట్టాలి, అంతే, అదే ఉండేది. కానీ ఈ అధికారికి ఒక విశ్వాసం వచ్చిందండి. ఆ తండ్రి ఆ కుమార్తె చావును ఒప్పుకోవట్లేదు. దేని ద్వారా ఒప్పుకోవట్లేదు అంటే విశ్వాసం ద్వారా ఒప్పుకోవట్లేదు. ప్రభుల వారిని చూస్తున్నాడు కాబట్టి ఒప్పుకోవట్లేదు. మరి వెంటనే ఆ చనిపోయిన కుమార్తెను అక్కడ వదిలిపెట్టి ప్రభుల వారిని వెంబడించి ఆయన బ్రతిమలాడడం ప్రారంభించాడు. పాదముల మీద పడ్డాడు అని ఈ లేఖన భాగంలో, ఈ పారాగ్రాఫ్ లో రాయబడి ఉన్నది. నేను తండ్రులకు చెప్పేది ఒకటే, ప్రార్థన జీవితం ఉన్నటువంటి తండ్రి ఉన్న ఇల్లు చాలా బాగుపడుతుంది. ప్రార్థన జీవితం ఉన్నటువంటి తండ్రి ఇల్లు పిల్లలు గొప్పవారైతారు. ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న పరిస్థితులు మీకు అలా కనిపించకపోవచ్చు. ప్రార్థన చెయ్యని తండ్రి ఉన్న కుటుంబము ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది కొంచెము ఇబ్బందికర పరిస్థితుల గుండా, ఆశీర్వాదం లేని స్థితి గుండా వెళ్లాల్సి వస్తుంది. కానీ ప్రార్థన చేసే తండ్రి ఉన్న ఇల్లు ఖచ్చితంగా దీవించబడుతుంది. నేను తల్లి గురించి చెప్పట్లేదండి. స్త్రీలు ఎలాగైనా కన్నీరు వచ్చినా, కష్టం వచ్చినా ప్రభు పాదాలే పట్టుకుంటారు. వాళ్ళకి వేరే ఏది ఆలోచన రాదు స్త్రీలకి. కానీ పురుషులు ప్రార్థన చేసేవారు, పురుషులు కన్నీరు కార్చేవాళ్ళంటే తండ్రి. నేను ఈరోజు తండ్రి గురించి, ఫాదర్ గురించి చెప్తున్నాను. మంచి తండ్రి అంటే లోకంలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం సంపాదిస్తున్నారు. మనము క్రైస్తవ బిడ్డలుగా మనము మంచి తండ్రిగా ఉండాలి అంటే ఎలాగంటే, ఈ అధికారి కోసం మనం ఆలోచించినట్టయితే ఆయన క్రీస్తు పాదాల మీద పడ్డాడు. ఈ రోజు నా క్రీస్తు పాదాలు పట్టుకునే ఆ స్వభావం నీకుందా? తండ్రిగా అలాంటి లక్షణం నీకుందా? దయచేసి నేర్చుకోండి. ఖచ్చితంగా మీ పిల్లలు దీవించబడ్డానికి మీరు కారణమవుతారు. మీరు ఆస్తి సంపాదిస్తున్నారా, డబ్బు సంపాదిస్తున్నారా, ప్రాపర్టీ సంపాదిస్తున్నారా, అది ముఖ్యము కాదు. కానీ ప్రార్థన కూడా ముఖ్యమైనది. ప్రభు పాదాలు పట్టుకోవడం, నా పిల్లలు గొప్పవారు కావాలని అడగడం కూడా ముఖ్యమైనది. మరి ఈ రోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు మంచి తండ్రిగా ఉందరుగాక. భూలోకంలో ఉన్న అందరు తండ్రులు మంచి తండ్రులే. మా డాడీ కూడా గుడ్ ఫాదర్. ఆయన గురించి మేమందరం ఇచ్చే సర్టిఫికెట్, 5 పిల్లలము. మా డాడీ మంచి డాడీ, మంచి తండ్రి. మా డాడీ లాంటి వారు ఎవరూ లేరు. నేను ఇచ్చే సర్టిఫికెట్ ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ కూడా అదే చెప్తుంది, మా డాడీ లాంటి వారు ఎవరు లేరని చెప్తారు. కాబట్టి ఈ మాటల్ని దేవుడు దీవించును గాక. మీకు అందరికీ ఆదివారపు శుభాభివందనాలు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభా మంచి ఆదివారం దినమని ఏంచి చక్కగా అయ్యా తండ్రి ఇదిగో ప్రొద్దున్నే లేచి శుభ్రముగా అయ్యా తండ్రి వారి మనస్సును వారి దేహం సిద్ధపరచుకొని మందిరాలకు బయలుదేరుతున్నారు. బిడ్డలతో కూడా మీ సన్నిధి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు మంచి తండ్రి ఇదిగో ఫాదర్స్ డే వారు జరుపుకోవడానికి అయ్యా పిల్లలు మంచి తండ్రిని గుర్తించడానికి, తండ్రి కూడా మంచి తండ్రి పరలోకపు తండ్రిలాగా ఉండడానికి కృప చూపెట్టని మీ నాన్న మహిమ తెచ్చుకోమని ఈ దినము సమస్త విధమైన ఆశీర్వాదాలు దయచేయండి. మందిరాల్లోకి వెళ్ళినప్పుడు ప్రభువా ఒక అద్భుతమైన వాక్య సందేశం ద్వారా తృప్తిపరచబడాలి. అయ్యా తను ఇదిగో వారిచ్చిన ఆ హృదయ సమర్పణ ఆ కానుకల ద్వారా వారు తృప్తిపరచబడాలి. వారి మీద ఉన్న శాపాలు కట్లు తెగిపోవాలి. ఎవరైతే బిడ్డలు ప్రయాణాలు అయ్యా తను ఇదిగో మరి మరలా తిరిగి నెక్స్ట్ డే నుండి ప్రయాణాలు ప్రారంభిస్తారో, పనులు ప్రారంభిస్తారో, మరి అవన్నీ కూడా దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. పరిస్థితులు మారిపోవాలి. ఎవరైతే అయ్యా శాపపూరితంగా ఉంది మా బ్రతుకు, అప్పులతో ఉంది మా బ్రతుకు, మేము అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది అనుకుంటున్నారు, అలాంటి వారికి దేవా ఏదో ఒక అద్భుతము మీరు కనపరచు దేవుడు గనక అద్భుతాలు చేసి శాంతి సమాధానం ఇచ్చి బిడ్డలందరినీ నడిపించి కృపతోడండి పరిపాలించమని యేసుక్రీస్తు నామములో ఇదిగో ప్రభు ముఖ్యముగా లోక సువార్త 8:54-55 వచనాల ప్రకారముగా మరణించిన మమ్మల్ని తండ్రి వల్ల చెయ్యి పట్టి లేవనెత్తి నడిపించి భోజనం పెట్టి ఆదరించిన కన్న తండ్రి వల్ల నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.